ప్రతి పార్టీలోనూ ఎంతోమంది రాజకీయ నాయకులు ఉంటారు. మీరు కూడా ఎంతోమంది రాజకీయ నాయకులను చూసుంటారు. ఏ పార్టీలో ఉన్న ఏ రాజకీయ నాయకులైనా సరే, అసలు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు చేసేదేంటి? వాళ్ళు రావడం చాలా సింపుల్‌గా వస్తుంటారు. వాళ్ళు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎదిగిన తరువాత వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం మారిపోతది. వాళ్ళ పరిచయాల చిట్టా మారిపోతది. కానీ పేదవాడు మాత్రం అక్కడే ఉంటాడు. ఈ రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి మాత్రం రాజకీయంగా విపరీతంగా ఎదుగుతూ ఉంటాడు, డెవలప్ అవుతూ ఉంటాడు, కోట్ల డబ్బు సంపాదిస్తుంటాడు. ఎలా సంపాదిస్తారు? సామాన్యుడికి అన్నీ తెలుసు. సామాన్యుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాడు. రాజకీయాల్లోకి వెళ్తే వాడికి ఏంట్రా కోట్లు సంపాదిస్తారు అంటారు. అవి ఎవరి డబ్బు? జనాల డబ్బు. సామాన్యుడి డబ్బుని వాళ్ళు రకరకాల ప్లానింగ్స్‌తో రకరకాల పరిస్థితులలో వాళ్ళకి చేరిపోతది. అలా కోట్ల రూపాయలు సంపాదించిన రాజకీయ నాయకులు మనం చూసుంటాం. అవునా? అసలు ఈ డబ్బు ఆశ లేకుండా, ఏ ఆశ లేకుండా కేవలం సామాన్యుడి కోసమే పనిచేయాలనే రాజకీయ నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? నేను చిన్నప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు నేను ఏ రాజకీయ నాయకుడిని చూడలేదు. ఎవ్వరిని చూడలేదు. రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన ఒకే ఒక్క నాయకుడు, అలాంటి నిఖార్సైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నేను అందువల్లే పవన్ కళ్యాణ్ గారికి అంతగా ఇన్‌స్పైర్ అవ్వడానికి రీజన్ అది. తను అనుకుంటే సినిమా ఇండస్ట్రీలో కూర్చున్న చోటి కోట్ల రూపాయలొస్తాయి. కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇయన్నీ అవసరం లేదు. జనాల్లోకి వచ్చి, రోడ్ల మీదకొచ్చి, పడుకొని, ఉద్యమాలు చేసి, ఇన్ని చేయాల్సిన అవసరం లేదు. జగన్ మీద ఇంతగా ఫైటింగులు చేసి, ఇన్ని చేయాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నీ వదులుకొని, ఎంతమంది విమర్శిస్తున్నా, ఏం చేస్తున్నా, ఎన్ని కథలు పడుతున్నా కూడా అన్నీ వదులుకొని, సామాన్యుడికి నేను ఉన్నప్పుడే అన్నీ చేయాలి అని గిరి గీసుకొని దాదాపు 10 సంవత్సరాలు నాకు తెలిసి ఒక యుద్ధమే చేశారు. మామూలు యుద్ధం కాదు అది. ఎంతోమంది విమర్శలు. అంతెందుకు, అంటే వైఎస్ఆర్సీపీలో ఎవరైనా విమర్శించారంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే జగన్ విపరీతంగా విమర్శిస్తుంటాడు. అందువల్ల వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, విపరీతంగా విమర్శించవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ సొంత పార్టీ వాళ్ళు కూడా ఆయన మీద విమర్శలు చేసి, సో మేము ఏదో అనుకోవచ్చాం, ఏదో జరిగిపోతుందని చెప్పేసి విమర్శలు చేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి చెప్పండి? రాజకీయ నాయకులు రాజకీయంలోకి వచ్చేది విపరీతంగా డబ్బులు సంపాదించుకోవడానికి. కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకోవడానికి. అది జరగకపోతే ఏమవుతుంది? వ్యతిరేకతే వస్తుంది. అదే వ్యతిరేకత జనసేనలో ఎన్నోసార్లు వచ్చింది. ఎంతోమంది బాహాటంగా, ఓపెన్‌గా ఈ మనిషి రాజకీయాలకు పనికిరాడు, ఈ మేము రెగ్యులర్ రాజకీయాలు చేయాలని చేస్తే ఏదో కొత్త రాజకీయం చేస్తున్నాడని చెప్పేసి మనసులో డైరెక్ట్‌గా అనుకోకపోయినా కూడా మనసులో అనుకుంటూ, సో వైఎస్ఆర్‌సీపీకి జంప్ అయిన రాజకీయ నాయకులను చూసాం. అందులో ఎమ్మెల్యేని కూడా చూసాం. ఒకే ఒక సీట్ వస్తే ఆ సీట్ కూడా జంప్ అయిపోయింది. ఎందుకు? కేవలం డబ్బు ఆశ అంతే. డబ్బు, ఇంకా ఏదైనా కూడా పదవులు ఇస్తాడనే ఆశ, ఇలాంటి ఆశలతో వెళ్ళిపోయారు. ఆశ ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లో రెగ్యులర్ రాజకీయాలే చేస్తారు. మరి ఇన్ని రాజకీయాల మలుపులు మనం చూసిన తరువాత ఒక కొత్త నాయకుడొచ్చాడు, జనాల కోసమే పనిచేస్తున్నాడు, పేదవాళ్ళ కోసమే పనిచేస్తున్నాడు అన్నప్పుడు మనలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎట్లా? అందువల్లే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. రావడమే మొట్టమొదటి సర్వీస్ రూ. 100. ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఎవరు ఆకలితో ఉన్నా, అలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఒక్క సెల్ఫీ వీడియో పంపిస్తే చాలు, ఆటోమేటిక్‌గా వాళ్ళ ఫోన్‌పేకి, గూగుల్ పేకి డైరెక్ట్‌గా రూ. 100 పంపే సర్వీస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఆకలి బాధలు చాలా పడి ఉన్నాను. ఫస్ట్ ఆ సర్వీస్ స్టార్ట్ చేయడానికి రీజనే అది. నా చుట్టూ ఉన్న ప్రపంచం ఎక్కడ కూడా ఆకలి బాధలు పడకూడదు, కనీసం ఒక్క పూటైనా వాళ్ళకి తిండి పెట్టాలనే ఉద్దేశంతో ఈ సర్వీస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. అది నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే మీరు అలాంటి పరిస్థితుల్లో ఉంటే మాత్రం ఇమ్మీడియేట్ జనసేన నంబర్‌కి, నేను జనసేన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి మీరు డైరెక్ట్‌గా మీ సెల్ఫీ వీడియో పంపి, అన్నయ్య నేను ఆకలితో ఉన్నాను, నా పరిస్థితి ఇది అని చెప్పేసి పంపిస్తే మీరు నిజంగా ఆ పరిస్థితిలో ఉన్నారా లేదా అని సెల్ఫీ వీడియో ద్వారా తెలుస్తుంది. సో మీరు టిప్ టాప్‌గా రెడీ అయిపోయి ఏసీ గదుల్లో కూర్చొని నాకు ఆకలిగా ఉంది పంపియమంటే పిచ్చోళ్ళైతే ఎవరు ఉండరు కదా!
సో మీకు అక్కడ సిచ్యువేషన్ బట్టి మీకు 100 రూపీస్ని పంపడం జరుగుతుంది. విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు, అవి వాటిని పట్టించుకోరు. సో ఇది అనమాట. సో ఇలా సర్వీస్ స్టార్ట్ చేయడానికి నాకు స్ఫూర్తి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. సామాన్యుడి కోసం పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. అంత గొప్పగా పనిచేస్తున్నారు. ఎంతమంది విమర్శించినా, ఎన్ని కథలు పడ్డా కూడా సామాన్యుడికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు సామాన్యుల మనిషి. రాజకీయం చేసేది కేవలం సామాన్యుల కోసమే చేస్తున్నారు. వాళ్ళు బాగుండడానికే చేస్తున్నారు. వాళ్ళ బతుకులు బాగుండడానికే చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు ఈవెన్ వైఎస్ఆర్సీపీలో కూడా ఎంతోమంది ఆయన మెచ్చుకుంటూ ఉంటారు. పైకి విమర్శిస్తుంటారు కానీ చాలామంది మెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి రాజకీయ నాయకుడు రారురా బాబు అని. అంత గొప్పగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతూ ఉన్నారు. మోడీ ఏమన్నా అమాయకుడా? రాష్ట్ర మన ఇండియాకి ప్రధానమంత్రి, అవునా? అంత గొప్ప మనిషే పవన్ కళ్యాణ్ గారిని చాలా స్పెషల్గా చూస్తారు. ఎందుకు చూస్తారు? అలాంటి స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిని ఎవరు చూసుండరు. అందువల్లే ఆయన స్ఫూర్తితో మనం పనులు చేద్దాం. సామాన్యుడి కోసమే పనిచేస్తూ ఉందాం. సో ఏ సమస్యలు ఉన్నా సరే, సామాన్యుడికి ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల ముందు వారణాసి సూర్య ఉంటాడు. ఇక నుంచి నా ప్రయాణం మా పవన్ కళ్యాణ్ గారితోనే, జనసేనతోనే మేము కంటిన్యూగా ముందుకెళ్తూనే ఉంటాం. కేవలం సామాన్యుడి కోసమే పనిచేస్తూ ఉంటాం. డబ్బు ఆశ, నేను మొట్టమొదటి వీడియోలో చెప్పాను, నాకు డబ్బు ఆశ లేదు. ఎందుకంటే నాకు డబ్బులు కావాలంటే నాకు వేరే సోర్సెస్ ఉన్నాయి, అదర్ సోర్సెస్ ఉన్నాయి. వాటి మీద నాకు లీగల్గా డబ్బు వస్తుంటుంది, అఫిషియల్గా డబ్బులు వస్తుంటాయి. ప్రతిదీ వైట్ పేపర్ లాగా మేము ట్యాక్స్లు పే చేస్తుంటాం, అన్నీ క్లియర్గా ఉంటాయి. సో పేరే కావాలనుకోండి, నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు కావాల్సిన సినిమాలు చేస్తున్నాను. 4 ప్రొడక్షన్లు షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో అవి త్వరలో మీకు లైన్ బై లైన్ వచ్చేస్తాయి. అందులో ఒక గుండు బాస్ అనేది త్వరలో రిలీజ్ అవుతుంది. సో ఇవి నేను కంటిన్యూగా నాకు అదర్ సోర్సెస్ ఉన్నాయి. డబ్బు కావాలన్నా, పేరు కావాలన్నా నాకు సోర్సెస్ ఉన్నాయి. రాజకీయాల్లో ఏం కావాలి? నేను ఒక్కటే ఒకటి నమ్మి వచ్చాను, పేదవాళ్ళకి నేను చేయగలిగేది చేయాలి. అందువల్లే నేను పవన్ కళ్యాణ్ గారి మీద ఏది డిపెండ్ అవ్వడం లేదు. నా పనులు నేను స్వచ్ఛందంగా చేసుకుంటూ వెళ్తున్నాను. 100 రూపీస్ ఎమ్మెల్యే అనే కొత్త కాన్సెప్ట్తో నా పనులు నేను స్వచ్ఛందంగా చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఏదైనా పవర్ ఆశించో, లేకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మనల్ని గుర్తించాలనో ఇవన్నీ ఏవీ లేవు. ఎందుకంటే నాకున్న నెట్వర్క్ నాకుంది. ప్రతి వీడియో, మనం చేసే ప్రతి వీడియో పవన్ కళ్యాణ్ గారి సర్కిల్కి వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఎంతమంది పెద్దలు ఉన్నారో అందరికీ వెళ్ళిపోతుంది, అందరి మొబైల్స్లోకి వెళ్ళిపోతుంది. ఆ కనెక్టివిటీ పెట్టేశాను. సో ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ డ్రైవర్తో సహా మొబైల్కి, వాట్సాప్కి మన వీడియోలు షేర్ అవుతాయి. ఇంత క్లియర్గా నేను అన్ని పంపించి, సో అవన్నీ తెలియాలి, నేను చేస్తున్న ప్రతి పని అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళకి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో ఇంత క్లియర్గా మీ సమస్యలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతూనే ఉంటాయి. అందువల్లే చెప్పేది, మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా డైరెక్ట్గా మన జనసేన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ పెట్టి సర్వీసులని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఏ సమస్యలున్నా ఇక్కడే ఇప్పుడే పరిష్కారం అవ్వాలి. మీరు సమస్యలు చెప్పారు తర్వాత ఎప్పుడో రెస్పాండ్ అవుతాం కాదు. జనసేన ఇప్పుడే రెస్పాండ్ అవుతుంది, వెంటనే రెస్పాండ్ అవుతుంది. మీ సమస్యల ముందు వారణాసి సూర్య ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే ఉంటాడు జనసేనతో పాటు. సో జనసేన కోసం పనిచేసి ఈ వారణాసి సూర్యకి మీరు నిరభ్యంతరంగా మీ సమస్యలను పంపొచ్చు. సో ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆథరైజ్డ్ నెంబర్స్ ఇస్తే డైరెక్ట్గా వాళ్ళకే ఫోన్లు చేసి ఆ సమస్యలను క్లియర్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. హ్యాపీగా సర్వీసులు యూటిలైజ్ చేసుకోండి. సామాన్యుడి కోసమే ఈ వారణాసి సూర్య ఉన్నాడు, ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే జనసేన కోసమే పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. అన్నీ మంచి పనులే చేస్తాం. అందరి కోసం, అందరి కోసం పేదవాళ్ళ బతుకులు మార్చడానికి వారణాసి సూర్య ఎప్పుడు అడుగు ముందుకు వేస్తూనే ఉంటారు. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ ఆన్లైన్ ఎమ్మెల్యే. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై తెలంగాణ.